అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ హోలీ అనగానే మనందరికీ కూడాను చాలా ఆనందోత్సాహాలతో చేసుకునేటటువంటి పండగ. అంటే ఆ రంగులు కట్టుకుంటూ మన జీవితం కూడా రంగులమయం కావాలి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ అందరం కూడాను ఆనందోత్సాహాలతో చేసుకునేటటువంటి పండగ హోలీ పండగ. అయితే ఒకప్పుడు ఉత్తరాది వారు ఎక్కువ చేసుకునేటటువంటి వారు కాలక్రమేణా మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కదా, అందుకని మనందరం కూడా చక్కగా ఈ హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ సంవత్సరం మరి ఈ గ్రహణం కూడా వచ్చింది పౌర్ణమి రోజున. మరి గ్రహణం పౌర్ణమి రోజు వచ్చింది, మరి ఎలాగండి, చేసుకోవాలా చేసుకోక్కర్లేదా, ఎప్పుడు చేసుకోవాలి చేసుకుంటే గనక అని అంటే, కొంతమంది చెప్పేటటువంటి మాట ఏమిటంటేనండి, 3వ తారీఖు మనకు వచ్చేటటువంటిది గ్రహణము మధ్యాహ్నం నుంచి 3 నుంచి వస్తుంది ఈశాన్య ప్రాంతాల్లో వారికి. అయితే మన దగ్గరకు వచ్చేసరికి దాదాపుగా సాయంత్రం అయిపోతుంది, అంటే సూర్యాస్తమయానికి ఇంకా కొద్దిగా ఉందనగానే వస్తుంది. కాబట్టి మనకి ఈ గ్రహణం అనేటటువంటిది ప్రత్యక్షమే, ఇది పరోక్షమేం కాదు, ప్రత్యక్షమే చంద్రగ్రహణం. కానీ దాని ప్రభావం అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఉదయం హోలీ పండుగ జరుపుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ హోలీ పండుగ జరుపుకునేటప్పుడు కొన్ని ప్రాంతాల వారు కేవలం రంగుల్ని కొట్టుకుంటూ ఆనందోత్సాహాలతో చేసుకుంటారు. ఇంకా కొంతమంది కాముని దహనం అని చెప్పి చేస్తారు. ఈ కాముని దహనం చేసేది మటుకు 4వ తారీఖు చేసి అప్పుడు హోలీ పండుగ జరుపుకోమని పెద్దలు చెప్తూ ఉన్నారు, పండితులు. అయితే మామూలుగా సరదాగా చేసుకునేటటువంటి వారు మటుకు 3వ తేదీన చక్కగా నిరాక్షేపణగా చేసుకోవచ్చు. అయితే మధ్యాహ్నము వారు 1 గంట 1:30 లోపల అన్ని కార్యక్రమాలు, వాళ్ళు ఆడుకునేటటువంటి ఆటలు కానీ అన్నీ పూర్తి చేసుకోవాలి అని. భోజనాది కార్యక్రమాలు మటుకు 11 గంటలకి, మహా అయితే 11:30 లోపల పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత వారు ఆడుకోవటము ఇత్యాదులన్నీ కూడాను 1 గంట 1:30 కల్లా పూర్తి చేసుకోమని చెప్తున్నారు. తర్వాత ఆ కామదహనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేసేటటువంటి వారు మటుకు 4వ తేదీన చేసుకోవచ్చు. అయితే మాకు మొదటి నుంచి కూడాను ఉదయం పూటే చేయడం అలవాటండి అనేటటువంటి వారు హోలీ పండుగని మామూలుగా రంగులు జరుపుకునేటటువంటి వారు 3వ తేదీ చేసుకోవచ్చు. కానీ కామదహనం అనేటటువంటిది రాత్రిపూట చేస్తాం కాబట్టి ఆ రోజున గ్రహణం అయిపోతుంది రాత్రిపూట, కాబట్టి మర్నాడు జరుపుకోండి పండుగనంతా కూడాను కామదహనం కానీ అదేవిధంగా రంగులు జల్లుకోవటం కానీ అని చెప్పి సూచించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాంతాలని బట్టి మనం చేసుకునేటటువంటి ఆచారాలని బట్టి దీన్ని చిన్న మార్పులు చేయటం జరిగింది పెద్దలు. దీన్ని మనం గమనిద్దాము. హోలీ అనేటటువంటి దానికి హోళిక అనేటటువంటి రాక్షసి పేరు మీద రావటం, అదేవిధంగా కామదహనం అంటే మన్మధుడు మరొక పేరు కాముడు, అంటే కామం అంటే కోరిక అని అర్థం కదా, అది ఈ కామదహనం అనేటటువంటి పేరుగా మన్మధుడి నుంచి రావటం జరిగింది.